హాయ్ స్టూడెంట్స్, మనకు మాలిక్యులర్ బయాలజీ అనేది నీటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ ఉండేటువంటి టాపిక్స్. ఇందులో మనకు ఒక 2 టర్మ్స్ చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. అంటే మెండల్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో మనకు క్యారెక్టర్ ట్రైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోనోహైబ్రిడ్ కాస్ట్, డైహైబ్రిడ్ కాస్ట్, ట్రైహైబ్రిడ్ కాస్ట్ వీటి గురించి రిపీటెడ్‌గా మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. మనకు 2 క్వెషన్స్ అడిగారనుకోండి, మెండల్ ఎన్ని క్యారెక్టర్స్ మీద వర్క్ చేశారు అని చెప్పారనుకోండి, 7 14 మెండల్ ఎన్ని ట్రైట్స్ మీద వర్క్ చేశారు అంటే 7 ట్రైట్సా 14 ట్రైట్సా అంటే మెండల్ చేసింది ఒక ఎక్స్‌పెరిమెంటే. ఈ క్యారెక్టర్‌కి అది ఈ ట్రైట్ కి మధ్య డిఫరెన్సెస్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. క్యారెక్టర్ అంటే మనం కేటగిరీ అని గుర్తుపెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్‌కి వెళ్లారు. వాళ్ళు మెనూ ఇచ్చారు. మెనూ ఇస్తే మీకేముంటుంది, అందులో దోస ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, పూరి ఉంటుంది, ఇంకా చపాతీ ఉంటుంది. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా కేటగిరీస్. ఈ కేటగిరీస్‌లో మీరు ఏది తీసుకుంటున్నారు? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దోస తినాలి అనుకున్నారు. అంటే దోస అనే కేటగిరీని మీరు ఎంచుకున్నారు. అందులో ట్రైట్స్ ఉంటాయి. ప్లెయిన్ దోస, మసాలా దోస, ఘీ దోస, పొడి దోస ఇవన్నీ గూడా ఏంటి టైప్స్. వీటినే మనం ఏమంటాము ట్రైట్స్ అనేసి అంటాం. అంటే కేటగరీ అంటే క్యారెక్టరు, ట్రైట్ అంటే ఏమి అందులో ఉండేటువంటి టైపు. క్యారెక్టర్, కేటగరీ, ట్రైట్, టైప్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు టైగర్ అనేది వన్ టైప్ ఆఫ్ క్యాట్ అనేసి మనకు తెలుసు. అంటే ఆల్ క్యాట్ అనేది మనకేంటి కేటగరీ అన్నమాట. టైగర్ అనేది ఏంటి అందులో ఉండేటువంటి ట్రైట్ అనేసి గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్, కేటగరీ, ట్రైట్, టైప్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకు హైట్ అనేది ఒక కేటగరీ. అంటే హైట్ అనేది ఒక క్యారెక్టర్ అన్నమాట. ఇందులో మనకు టాల్, డ్వార్ఫ్ అని 2 రకాలు ఉన్నాయి. ఇవి ఏంటి ట్రైట్స్ అన్నమాట. ఫ్లవర్ కలర్ అనేది ఒక రకమైనటువంటి క్యారెక్టర్. ఇందులో మనకు 2 ట్రైట్స్ ఉన్నాయి. పర్పుల్, వైట్ అనేది ట్రైట్ అన్నమాట. అంటే క్యారెక్టర్ అనేది ఏంటి? క్యారెక్టర్ అనేది ఒక కేటగరీ. ట్రైట్ అనేది ఏంటి? అందులో ఉండేటువంటి టైప్స్. అంటే వన్ క్యారెక్టర్ అనే దానికి కనీసం మినిమం 2 ట్రైట్స్ అనేవి ఉంటాయి. ఒకటి డామినెంట్ ట్రైట్, ఇంకొకటి రెసివ్ ట్రైట్. అంటే ప్రతి క్యారెక్టర్ కి కూడా మనకు 2 ట్రైట్స్ ఉంటాయి. ఒకదాన్ని రెసివ్ అంటాము, ఇంకొక దాన్ని డామినెంట్ అనేసి అంటాం అన్నమాట. సో మెండల్ ఏం చేశారు? 7 క్యారెక్టర్స్ 7 వర్క్ చేశారన్నమాట. ఈ 7 క్యారెక్టర్స్ ఏంటి? ఇందులో మనకు ఫస్ట్ ఫ్లవర్ వస్తుంది. తర్వాత మనకి ఏమొస్తుంది? సీడ్ వస్తుంది. సీడ్ లో పాడ్ వస్తుంది. స్టెమ్ వస్తుంది. ఇప్పుడు సీడు, పాడు ఈ రెండిటికి మనకి ఏమొస్తాయంటే కలరు, షేప్ వస్తుంది. ఫ్లవర్ కి కలరు, పొజిషన్ వస్తుంది. స్టెమ్ కి మాత్రం హైట్ అనేది వస్తుంది. ఈ 7 క్యారెక్టర్స్ మీద వర్క్ చేశారు. ప్రతి 7 క్యారెక్టర్స్ లోనూ మనకు 2 రకాలు. ఒకటి డామినెంట్ క్యారెక్టర్ ఉంటుంది, ఒకటి రెసివ్ క్యారెక్టర్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ హైట్ కి టాల్, డ్వార్ఫ్, కలర్ కి పర్పుల్, వైట్, ఫ్లవర్ పొజిషన్ యాక్సియల్, టర్మినల్, పాడ్ ఇన్ఫ్లేటెడ్, కన్స్ట్రక్టెడ్, పాడ్ కలర్ గ్రీన్, ఎల్లో, సీడ్ షేప్ రౌండ్, రింకిల్డ్, సీడ్ కలర్ ఎల్లో, గ్రీన్ అన్నమాట. మనకు అర్థమైంది కదా? 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో మనకు ప్రతి దాంట్లోనూ ఒక డామినెంట్ ట్రైట్ ఉంది, ఒకటి రెసివ్ ట్రైట్ ఉంది అనమాట. జస్ట్ దీని ఈ ట్రాప్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అనేది ఏంటి? కేటగిరీ. ట్రైట్ అనేది ఏంటి? టైప్. హైట్ అనేది ఏంటి? క్యారెక్టర్. టాల్ అనేది ఏంటి? ట్రైట్. మెండల్ 7 క్యారెక్టర్స్ మీద పనిచేశాడు, 14 ట్రైట్స్ మీద వర్క్ చేశారు. పేర్స్ అనేవి 7 పేర్స్ ఉన్నాయి. సో సి అంటే ఏమి? కేటగిరీ, క్యాట్ అని గుర్తుపెట్టుకోండి. ట్రైట్ అంటే ఏమి? టైప్, టైగర్ అని గుర్తుపెట్టుకోండి. సో మీకు హెల్ప్ అయినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, మోటివేషన్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని నీటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.